హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం కొత్త సబ్జెక్ట్ని మొదలు పెడదాం. నెట్వర్క్ థియరీ. నెట్వర్క్ థియరీ అంటే ఇదొక బేసిక్ ఫౌండేషన్ సబ్జెక్ట్. కదా. మన ఎలక్ట్రానిక్స్లో, ఎలక్ట్రికల్లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ ఇన్ డెప్త్ నేర్చుకోవాలంటే నెట్వర్క్ థియరీ అనేది థరోగా వచ్చి ఉండాలి మనకి. ఎందుకు? ఎలక్ట్రానిక్స్లో కానీ ఎలక్ట్రిక్లో కానీ ఈ రెండిట్లో ఎక్కువ మనం ఏం చూస్తాం? కరెంట్, వోల్టేజ్, పవర్, ఎనర్జీ, ఛార్జ్. ఈ 5 ఎలిమెంట్స్ మీద డిపెండ్ అయి ఉండేది. మనం ఏ సర్క్యూట్ డిజైన్ చేయాలన్నా కరెంట్ ఉండాలి, వోల్టేజ్ ఉంటుంది, పవర్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, ఛార్జ్ ఉంటుంది. అంటే ఏ చిప్ డిజైన్ చేయాలన్నా ఈ 5 ఎలిమెంట్స్ కావాలి. అందుకే నెట్వర్క్ థియరీ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఓకే, మనం ఒక ఇంటిని కడుతున్నాం అనుకోండి, దాని పిల్లర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఆ ఇల్లు చాలా కాలం గట్టిగా ఉండడానికి, దృఢంగా ఉండడానికి. అలాగే మనకు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ బాగా రావాలి అంటే మనం నెట్వర్క్ థియరీ అనే ఫౌండేషన్ సబ్జెక్ట్ని బాగా నేర్చుకోవాలి. ఎలాగైతే ఇంటికి 4 పిల్లర్స్ లేదా 5 పిల్లర్స్ ఎలా ఇంపార్టెంటో, అలాగే నెట్వర్క్ థియరీలో 5 ఎలిమెంట్స్ చాలా ఇంపార్టెంట్. అవి ఏంటో చూద్దాం. 1 ఛార్జ్, కరెంట్. 3rd one voltage. 4th power. 5th one energy. అంటే మనం ఛార్జ్ని క్యూతో రిప్రజెంట్ చేస్తాం. U(t), I(t), and voltage is V(t), power is P(t), energy is E(t) or W(t). ఏదైనా ఉండొచ్చు. కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఏమో E(t) ఉంటుంది, కొన్ని టెక్స్ట్ బుక్స్లో W(t) ఉంటుంది. ఈ 5 ఎలిమెంట్స్ వచ్చేసి బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ నెట్వర్క్ థియరీ. బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ నెట్వర్క్ థియరీ. ఓకే, మనం ఇప్పుడు ఒక్కో దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఛార్జ్. ఛార్జ్ అంటే ఛార్జ్కి ఎటువంటి డెఫినేషన్ లేదు. కానీ ఛార్జ్ని మనం ఫీల్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుందామా? ఎగ్జాంపుల్గా మనం టీవీ ఆన్ చేసినప్పుడు, ఎప్పుడైతే మనం టీవీ దగ్గరకు నియర్గా వెళ్ళినప్పుడు మన హెయిర్ అనేది ఆ టీవీ డిస్ప్లేకి అట్రాక్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ మీకు ఒకసారి ట్రై చేయండి, ఇంట్లో అట్రాక్ట్ అవుతుంది. దాన్ని ఛార్జ్ ఎక్స్పోజర్ని మనం ఫీల్ అయ్యాం. కానీ ఛార్జ్కి ఎటువంటి డెఫినేషన్ లేదు. ఛార్జ్ కెన్ నాట్ బి డిస్క్రైబ్డ్ అండ్ డిఫైన్డ్, బట్ charge exposure you can felt, that's it. ఓకే, అంటే ఛార్జ్కి ఎటువంటి డెఫినేషన్ లేదు, కానీ ఛార్జ్ని మనం ఫీల్ అవ్వచ్చు. దేంతో రిప్రజెంట్ చేసాం? ఛార్జ్ని Q(t)తో రిప్రజెంట్ చేసాం. ఓకే, సరే. ఛార్జ్కి ఎటువంటి డెఫినేషన్ లేదు, కానీ ఛార్జ్ని కాదు, ఛార్జ్ 2 ఎలక్ట్రికల్ ఎఫెక్ట్స్ని కలిగి ఉంటుంది. అంటే ఛార్జ్ హ్యావ్ 2 ఎలక్ట్రికల్ ఎఫెక్ట్స్. అవి ఏంటి? 1 ఈజ్ సపరేషన్ ఆఫ్ ఛార్జ్. సెకండ్ వన్ మోషన్ ఆర్ flow of the charge. Okay, separation of charge and motion of the charge. సరే,
సపరేషన్ ఆఫ్ ఛార్జ్ అంటే మనం ఛార్జ్ని సపరేట్ చేయడానికి ఏదైతే ఎక్స్టర్నల్గా ఎనర్జీ యూస్ చేసి ఛార్జ్ని సపరేట్ చేస్తామో ఆ చేసే క్రమంలో మనకి ఒక ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది. దాన్నే మనం వోల్టేజ్ అంటాం. దేనేమంటాం? వోల్టేజ్ అంటాం. దాని అర్థం ఏంటి? వెన్ we are trying to separate the charge by using external energy, in order to the new force is generated, that will be called as voltage. Okay, చూడండి, when we are trying to separate the charge by using external energy, in order to generate the new force, that will be called as రాయకూడదు, called or లేకపోతే ఈజ్ నోన్ యాజ్ రాయాలి. కాల్డ్ తర్వాత యాజ్ రాకూడదు. ఈజ్ విల్ బి కాల్డ్ వోల్టేజ్ వి ఆఫ్ టీ. ఓకే, ఎప్పుడైతే మనం ఛార్జ్ని సపరేట్ చేయడానికి ప్రయత్నించామో వోల్టేజ్ అనేది జనరేట్ అయింది. తర్వాత మోషన్ ఆఫ్ ది ఛార్జ్ ఆర్ ఫ్లో ఆఫ్ ది ఛార్జ్. దీనికి ఛార్జ్కి మోషన్ ఆర్ ఫ్లో అనే పేరు ఎలా వచ్చింది? అసలు ఎలక్ట్రికల్ ఎఫెక్ట్ ఎలా వచ్చిందంటే, ఛార్జ్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ అయ్యేటప్పుడు మూవ్ అవుతూ వెళ్ళాలి. యాక్చువల్గా మనకి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఎక్కువగా చెప్పుకునేది మనం ఫ్లూయిడ్స్లో వాటర్ మూవ్ అవుతుంది, ఫ్లో అవుతుంది, మోషన్ అవుతుంది, ఇలా చెప్పుకుంటాం. అందుకే దీన్ని ఇంకో పేరుతో కూడా పిలవచ్చు. ఏమని పిలుస్తారు? చూడండి, ఇక్కడ రాస్తున్నా, ఎలక్ట్రికల్ ఫ్లూయిడ్. సరే, మోషన్ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ ది ఛార్జ్ గురించి చెప్పుకోవాలంటే, ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఛార్జ్ విత్ రెస్పెక్ట్ టు ది టైమ్ ఈజ్ నోన్ యాజ్ కరెంట్. సో the rate of change of charge with respect to time is known as current I of t. మనం ఎలా రాయొచ్చు మ్యాథమెటికల్గా? dq of t by dt, the rate of change of charge with respect to the time equal to current I of t. ఓకే, అంటే మన కరెంట్ ఛార్జ్ అయిపోయింది, కరెంట్ అయిపోయింది, తర్వాత పవర్ అండ్ ఎనర్జీ. ఈ పవర్ అండ్ ఎనర్జీ మైట్ బి ఈక్వల్, అంటే పవర్ అండ్ ఎనర్జీ మైట్ బి ఈక్వల్ చెప్పుకోవచ్చు. సరే, ఒక పని చేద్దాం, పవర్ చూద్దాం. ఛార్జ్, కరెంట్, వోల్టేజ్ అయిపోయింది, ఇంకా మేము మిగిలింది. సో ఒక నిమిషం ఇది రఫ్ చేస్తున్నా, రాసుకున్నాను కదా, సార్ రాసుకోండి. ఛార్జ్, ఇక్కడ ఛార్జ్ హ్యావ్ టు ఎలక్ట్రికల్ ఎఫెక్ట్స్, separation of charge, motion or flow of the charge. We are trying to separate the charge by using external energy in order to generate a new force, that will be called as voltage V of t. Second one is motion of flow of the charge. The rate of change of charge with respect to the time is known as current I of t. Mathematical గా dq of t by dt. ఇది మన వోల్టేజ్ కూడా ఇక్కడ రాయొచ్చు. చూడండి ఏం రాస్తానంటే, ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఎనర్జీ, ఓకే సారీ, ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ చార్జ్
సారీ, ఛార్జ్ చేంజ్ అవ్వదు కదా. ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఎనర్జీ విత్ రెస్పెక్ట్ టు ది ఛార్జ్ ఈజ్ నోన్ యాజ్ వి ఆఫ్ టీ వోల్టేజ్. ఓకే, ఇంతవరకు రాసుకోండి. ఇప్పుడు మనం సరే, ఇప్పుడు పవర్ అండ్ ఎనర్జీ. అసలు పవర్ అంటే ఏంటి? పవర్ ఈజ్ డినోటెడ్ బై పి ఆఫ్ టీ. సరే, పి ఆఫ్ టీ వచ్చింది కాబట్టి ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ the rate of change of okay, the rate of change of energy with respect to time is known as power. ఏంటి చూడు, the rate of change of energy with respect to the time then is called as power P of T. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ రిలేషన్ ఒకటి ఉంది. కరెంట్ వోల్టేజ్ రిలేషన్ పవర్కి ఎలా ఉందంటే ఒకసారి చూడండి. యాక్చువల్గా ఇది రాసుకోండి. ఎలా రాసుకుంటారంటే చూడు, P of T ఈక్వల్ టు dW of T బై D of T. ఇప్పుడు మనం ఛార్జ్ని యాడ్ చేసి డివైడ్ చేద్దాం, అంటే మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై అండ్ డివైడ్, క్యూ ఆఫ్ టీ బై క్యూ ఆఫ్ టీ. ఇప్పుడు క్యాన్సిల్ అయ్యి వన్ ఇక్కడ మిగిలిపోయింది. మన ఒరిజినల్ ఈక్వేషన్కి ఎఫెక్ట్ ఉండదు కాబట్టి ఇది యూస్ చేసుకోవచ్చు. సో ఫర్ మనకు కావాల్సింది రావాలండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే dW ఆఫ్ టీ బై క్యూ ఆఫ్ టీ ఇంటూ క్యూ ఆఫ్ టీ బై డి ఆఫ్ టీ అంటే ఏంది? ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అదే ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఎనర్జీ విత్ రెస్పెక్ట్ టు ది చార్జ్ ఈజ్ నోన్ యాజ్ వోల్టేజ్. చెప్పుకున్నాం కదా ముందు. ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ charge with respect time is current. So therefore power P of T equal to V of T into I of T. It is one of the main important formula for knowing the power. So we complete power and energy also. So ఈ రోజు క్లాస్లో మనం నెట్వర్క్ థియరీ యొక్క ఇంపార్టెన్స్ అండ్ ది బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ నెట్వర్క్ థియరీ, అందులో చార్జ్, కరెంట్, వోల్టేజ్, పవర్ అండ్ ఎనర్జీ ఈ మొత్తం బాగా రివిజన్ చేసి రండి. నెక్స్ట్ క్లాస్లో మనం కరెంట్ ఫ్లో కండిషన్స్, నెట్వర్క్ సర్క్యూట్ డిఫరెన్సెస్, ఓమ్స్ లా, ఈ 3 టాపిక్స్ రేపు కవర్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సపోర్ట్ డూ ఆర్ డై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.